పోగొట్టుకున్నవి మళ్ళీ తిరిగి ఇచ్చే దేవునికి స్తోత్రములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం సమూయేలు 7:14-17 వరకు. మరియు ఫిలిప్పీలు ఇశ్రాయేలు యొద్ద నుండి పట్టుకున్న పట్టణంలో ఇశ్రాయేలుకు తిరిగి వచ్చెను. ఎక్రోను నుండి గాతు వరకునున్న గ్రామములను వాటి పొలములను ఇశ్రాయేలు ఫిలిప్పీల చేతిలో నుండి విడిపించిరి. మరియు ఇశ్రాయేలుకును అమోరీయులకును సమాధానం కలిగెను. సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. ఏటేటా అతడు బేతేలుకును గిల్గాలుకును మిస్పాకును తిరుగుచు ఆ స్థలముల యందు ఇశ్రాయేలుకు న్యాయం తీర్చుచూ వచ్చెను. మరియు అతని ఇల్లు రామాలో నుండి నందున అచ్చటికి తిరిగి వచ్చి అచ్చట కూడాను న్యాయం తీర్చుచుండెను. మరియు అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠం కట్టెను. ఇక్కడ ఫిలిప్పీలతో యుద్ధం చేసినప్పుడు ఇశ్రాయేలు గెలిచారు. సమూయేలు బ్రతికిన రోజులన్నీ సంవత్సరాలన్నీ కూడా ఫిలిప్పీలు ఇశ్రాయేల్ చేతి కింద అణపబడ్డారు. ఇంకా లేవలేకపోయారు ఇంకా మళ్ళీ పైకి. కనుక ఫిలిప్పీలు ఏ పట్టణాలని ఏ ప్రాంతాలని ఇశ్రాయేలీలు దొంగిలించారో దోసుకున్నారో స్వాధీనపరుచుకున్నారో ఆ పట్టణాలని ఆ ప్రాంతాలని మళ్ళీ ఇశ్రాయేలీలు సంపాదించేసుకున్నారు. అలాగే మనం కూడా మన శత్రువు వల్ల ఏం పోగొట్టుకున్నామో దేవుడు అవి మళ్ళీ మనం దేవుని ఎదుట యథార్థంగా ప్రార్థనా విశ్వాసాలతో ఉన్నప్పుడు మళ్ళీ అవన్నీ మళ్ళీ మనకి మళ్ళీ తిరిగి వచ్చేలాగా చేసే దేవుడు. ఆమెన్. పోగొట్టుకున్నాయి మళ్ళీ పొందుకుందాం గాక. ఆమెన్. మళ్ళీ ఆ ఫిలిప్పీల దగ్గర నుంచి ఆ ప్రాంతాలను తీసేసుకున్నారు ఇశ్రాయేలీలు. సమూయేలు ఇశ్రాయేళ్ళందరికీ న్యాయాధిపతిగా ఉన్నాడు. అతడు బేతేలు గిల్గాలు మిస్వా అనే ప్రాంతాలు తిరుగుచూ సంవత్సరానికి ఒకసారి ఆయా స్థలాలు న్యాయం తీరుస్తూ ఉండేవాడు. అసలు ఈ సమూయేలు రామాలో నివసిస్తున్నాడు. ఆ రామాలో కూడా అక్కడ కూడా న్యాయం తీరుస్తున్నాడు తన దగ్గరికి వచ్చిన ప్రజలకి. అక్కడ యెహోవాకు ఒక బలిపీఠం కట్టి అక్కడ యెహోవా దేవునికి బలులు నైవేద్యాలు సమర్పించాడు. 8 కూడా. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేల్ మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు ఏవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బెర్షాబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచం పుచ్చుకుని న్యాయము త్రిపివేయగా ఇశ్రాయేల్ పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి చిత్తగించుము, నీవు వృద్ధుడువు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజుని నియమింపుము, అతడు మాకు న్యాయం తీర్చునని అతనితో అనిరి. ఇప్పుడు సమూయేలు వృద్ధుడైపోయాడు. తన కుమారులు ఇద్దరు, వాళ్ళిద్దరినే వీళ్ళ మీద ఇశ్రాయేల్ మీద న్యాయాధిపతులుగా పెట్టాడు. కానీ వాళ్ళు లంచగొండులై సరైన న్యాయం చేయక ఇశ్రాయేల్కి ఇబ్బంది పెడుతుంటే ఇశ్రాయేల్ అందరూ మాకు రాజు కావాలని సమూయేలుని అడుగుతున్నారు వచ్చి.